గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పాకిస్తాన్ ఏజెంట్లతో జ్యోతికి సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జ్యోతికి సంబంధాలున్నాయని, వారికి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. పాక్ ఏజెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు గుర్తించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవనశైలి సాగిస్తుంది. ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడా పొంతనలేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటల్స్ లో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేకాకుండా పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కశ్మీర్లోని పహల్గామ్ కు జ్యోతి మల్హోత్రా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత 3 నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. 5 రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గామ్ వెళ్లింది. అక్కడ వీడియోలు తీసింది. వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా? ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు విచారణ సమయంలో జ్యోతిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తెలుస్తోంది. పైగా ఆమె తన వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటున్నట్లు చెప్పిందని సమాచారం. ఇక పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని ఆమెకు ఆదేశాలు వచ్చాయని, ఇదో కొత్త తరహా యుద్దమని తేలింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆమె యూట్యూబ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ ఘటనకు ఏ పాకిస్తాన్ వ్యక్తి తప్పులేదంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. జ్యోతితో పరిచయం ఉన్న కొందరు పాక్ వ్యక్తులు ఆమెకు అదనపు పనులు అప్పగించారని, ఆ దిశగా విచారణ జరుగుతోందని తెలిపారు.